హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మీరు ఎప్పుడైనా తేలిగ్గా నూనె లేకుండా ఆరోగ్యకరమైన ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై లేదా ఫిష్ నగ్గెట్స్ తినాలని అనుకున్నారా? మీరైతే ఇవన్నీ హోటల్లోనే దొరుకుతాయి, ఇంట్లో చేయలేమని అనుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో పీజియన్ ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్స్ చేసి దాని ప్రత్యేకతల గురించి, దాని ఉపయోగాలు, అలానే క్రిస్పీ ఫిష్ నగ్గెట్స్ ఇంట్లోనే 10 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, పీజియన్ ఎయిర్ ఫ్రైయర్ మెయిన్ యూనిట్, కుకింగ్ బాస్కెట్, అలానే క్విక్ గైడ్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ సింపుల్ డిజైన్ అండ్ చాలా ఈజీ టు క్లీన్ అని చెప్పుకోవాలి. అండ్ బాస్కెట్ కూడా కొంచెం పెద్దదే, 2-3 మెంబర్స్ కోసం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇందులో బెనిఫిట్స్ నాకు నచ్చినవి ఏంటంటే, నూనెని తక్కువగా వాడతారు. ఆరోగ్యకరమైన ఫుడ్ కోసం ఇది చాలా బెస్ట్ ఆప్షన్. టైం సేవింగ్, మామూలుగా ఫ్రై చేసేందుకు 30 నిమిషాలు పడుతుంది, అదే ఎయిర్ ఫ్రైయర్లో అయితే 10 to 15 మినిట్స్లో రెడీ అవుతుంది. అలానే ఫ్రై చేయడం, బేక్ చేయడం, గ్రిల్ చేయడం అన్నీ ఒకే డివైస్లో చేయొచ్చు. సులభమైన క్లీనింగ్, నాన్ స్టిక్ బాస్కెట్ కాబట్టి త్వరగా క్లీన్ చేయొచ్చు. ఈ డివైస్ ద్వారా మీరు ఎలక్ట్రిసిటీని బాగా సేవ్ చేసుకోవచ్చు. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ ఫలితం లభిస్తుంది. అలానే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈవెన్ బిగినర్స్ కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈజీగా యూస్ చేయొచ్చు. మరి ఈ ఎయిర్ ఫ్రైయర్లో మన మొదటి డిష్ని మనం ట్రై చేద్దాం. అదేనండి ఫిష్ నగ్గెట్స్. అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫిష్ పీసెస్, బ్రెడ్ క్రమ్స్, అలానే మైదా, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని, అలానే గుడ్లు కూడా కావాలండి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంతో ఎగ్ కోటింగ్ మనం చేయొచ్చు. అండ్ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఐటెం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. అలానే మీకు నచ్చిన అయితే మిరియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ ఏంటంటే, ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో నేను కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. మీకు నచ్చినట్టయితే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అది యాడ్ చేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. బట్ కొందరికి కార్న్ ఫ్లోర్ నచ్చదు, సో అందుకే స్కిప్ చేయొచ్చు మీరు. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చి ఫిష్ మ్యారినేషన్. ఫిష్ ముక్కలకి నిమ్మరసం, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. లేదా మీరు డైరెక్ట్గా కోట్ చేయొచ్చు. అండ్ క్విక్గా ప్రిపేర్ చేయాలనుకున్నట్టయితే డైరెక్ట్గా ఆ ఫిష్ పీసెస్ని ఈ మసాలాలో డిప్ చేయండి. అలానే డిప్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎగ్ కోటింగ్లో కూడా వన్స్ డిప్ చేయండి. అలానే మరొకసారి ఆ మసాలాలో డిప్ చేయండి. మళ్ళీ ఎగ్ కోటింగ్లో మిక్స్ చేయండి. మీకు కానీ ఎగ్ కోటింగ్ నచ్చకపోయినట్టయితే డైరెక్ట్గా కోల్డ్ వాటర్, అదే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసుకొని ఈ ఎగ్ కోటింగ్ బదులుగా ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా చేయడం వల్ల ఈ మసాలా అనేది 2 లేయర్స్ కింద పట్టి బాగా లేయరీ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ బాగా ఫిష్ పీసెస్కి ఈ మసాలా బాగా అంటుకుంటుంది. సో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా బెనిఫిట్ అండి. ఇలా చేయడం వల్ల లేయర్స్ వస్తుంది. అండ్ డెఫినెట్గా మీరు టేస్ట్ చేసేటప్పుడు మాత్రం మీరు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా అన్ని ముక్కలకి ఇలానే లేయర్ కోటింగ్ యాడ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వీడియోలో నేనైతే కొంచెం ఓవర్ కోటింగ్ చేశానని చెప్పుకోవాలి. అందుకే కొంచెం ఫిష్ నగ్గెట్స్ చూడడానికి అవుటర్ లేయర్ కొంచెం సపరేట్ అయినట్టు కనిపించింది. బట్ మీరైతే ఓవర్ కోటింగ్ చేయకుండా జస్ట్ 2 లేయర్స్ పెట్టుకోండి, అంతే చాలు. అండ్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా నేను చేస్తున్నాను ఈ ప్రాసెస్ ని. మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఈ కుకింగ్ బాస్కెట్లో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. అలానే వీలైతే ప్రీ హీట్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. బాగా క్రిస్పీగా వస్తాయి. లేదా మీరు డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు. చూపిస్తున్న విధంగా ఫిష్ నగ్గెట్స్ని బాస్కెట్లో వేసి పైన చిన్న ఆయిల్ స్ప్రే చేయండి, లేదా బ్రష్తో కొంచెం అప్లై చేసినట్టయితే చాలా బెనిఫిషియల్. అండ్ 180 డిగ్రీస్ లేదా 200 డిగ్రీస్ మీ క్రిస్పీనెస్ ప్రకారం 10 to 12 మినిట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి మధ్యలో బాస్కెట్ని షేక్ చేయండి, లేదా ఇంకా క్రిస్పీగా కావాలంటే రెండు వైపులు కూడా 10 మినిట్స్ని కుక్ చేసుకోండి. మంచి క్రిస్పీగా తయారవుతాయి ఈ ఫిష్ నగ్గెట్స్. నాలానే మీకు కూడా డౌట్ వచ్చింది కదా, ఈ ఎయిర్ ఫ్రైయర్ ఎలా వర్క్ అవుతుందో అని. అయితే మీరు కొన్ని విషయాలు వినాల్సిందే. సాధారణంగా ఫ్రైడ్ ఫుడ్ అనేసరికి నూనెతో నిండిన వంటలు, డీప్ ఫ్రైడ్ చేసిన ఉల్లి పకోడీ, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి ఎంత టేస్టీగా ఉంటాయో నేను ఇంకా స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. కానీ వాటిలో నూనె చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే క్యాలరీలు ఎక్కువ, అంటే అనారోగ్యానికి దారితీస్తుంది. ఇప్పుడు ఈ ఐటమ్
ఐటమ్స్ అన్నీ ఎయిర్ ఫ్రైయర్లో కేవలం ఒక టీ స్పూన్ ఆయిల్తో లేదా ఆయిల్ కూడా యూస్ చేయకుండా మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినొచ్చు అంటే డెఫినెట్గా మీకు నచ్చుతుంది కదా. ఇంత హెల్దీ వంటలను చేసే ఈ ఎయిర్ ఫ్రైయర్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఈ ఎయిర్ ఫ్రైయర్కి ఇన్సైడ్ నుంచి వేడి గాలిని వస్తుంది. ఈ వేడి గాలిని ఉపయోగించి ఫుడ్ని క్రిస్పీగా మారుస్తుంది. ఈ వేడి గాలి ఫుడ్కి ఇరువైపులా తగలడం వల్ల ఫుడ్ అయితే రెండు వైపులా క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇందులో చాలా హెల్తీ అండ్ క్రిస్పీ ఫుడ్ని చుక్క నూనె లేకుండా లేదా చాలా తక్కువ నూనె యూస్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఫిష్ నగ్గెట్స్ అయితే ఎంత ఈజీగా తయారయ్యాయో. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు కొంచెం ఓవర్ కోటింగ్ అవడం వల్ల ఆ వైట్ ప్యాచెస్లా కనిపిస్తున్నాయి. బట్ టేస్ట్లో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మీరు కూడా ఈ బెస్ట్ ఫిష్ నగ్గెట్స్ ట్రై చేయాలంటే కొన్ని సీక్రెట్ టిప్స్. టూనా లేదా బాషా ఫిష్ లాంటివి తీసుకోండి, అప్పుడే ముక్కలు చాలా బాగుంటాయి. అలానే బ్రెడ్ క్రమ్స్ని 2 సార్లు కోటింగ్ చేస్తే నగ్గెట్స్ మరింత క్రిస్పీగా తయారవుతుంది. అండ్ ఫ్రై అయ్యాక తక్షణమే సర్వ్ చేసుకోవాలి, అప్పుడే మంచి టేస్టీగా ఉంటుంది. అలానే ఇంత మంచి ఫిష్ నగ్గెట్స్తో ఏదైనా డిప్ ఉంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను ఎగ్ మయోనీస్ చేశాను. ఇంత తక్కువ ఆయిల్తో ఈ ఫిష్ నగ్గెట్స్ని ట్రై చేసి ఈ డిప్ కోసం మళ్ళీ ఆయిల్ ఫుడ్డా అని అనుకుంటున్నారా? బెస్ట్ టేస్ట్ కావాలంటే ట్రై చేయాల్సిందే. లేదా హోమ్ మేడ్ మస్టర్డ్ సాస్ని కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఈ డిషెస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అవి కూడా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే మీరు కూడా ఈ డిషెస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.